హాయ్ గాయ్స్, ఇది డే 3 శ్రీరంగం నుంచి. ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేసాం. సో అంతా మళ్ళీ సెటప్ చేసుకున్నాం లగేజ్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం. సో మ్యాప్ కూడా పెట్టేశాను. గాయ్స్, నా ముందు చూడండి ఎంత పెద్ద ఏనుగో. నిన్న మేము దారిలో చూసాము, ఇది దానికన్నా పెద్ద ఏనుగు. వావ్, సూపర్. భలే ఉంది. వెంకటేశ్వర స్వామి నామాలతోటి దాని ఏమంటారు, పెయింట్ చేశారు ఇక్కడ హెడ్ మీద. భలే ఉంది. యా, ఇప్పుడైతే మనం బైపాస్ అయితే ఎక్కేసాము. శ్రీరంగం బైపాస్ ఎక్కాము. అండ్ గాయస్, మనం ఇప్పుడు వెళ్ళబోయే నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి రామేశ్వరం. కన్యాకుమారికి రైట్ సైడ్ మీరు చూస్తే మీకు రామేశ్వరం ఉంటుంది. ఇక్కడ మనకి జ్యోతిర్లింగం అండ్ అలాగే చార్ధామ్లో ఒకటైన రామేశ్వరం టెంపుల్ ఉంటుంది. అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్స్ రూట్లో ఒకటి ధనుష్కోడి ఉంటుంది, ధనుష్కోడి రూట్. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మనకి ఇక్కడి నుంచి శ్రీరంగం టు రామేశ్వరం 236 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక కాఫీ బ్రేక్ తీసుకుందామని ప్లాన్. అండ్ నిన్న శ్రీరంగం టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, ఆ టెంపుల్ మనం ఖచ్చితంగా ఒక హాఫ్ డే పెట్టుకొని చూడాలి. మామూలు టెంపుల్స్ లాగా కాదు వెళ్ళామా దర్శనం చేసుకున్నామని. ఎందుకంటే లోపల మీకు మెయిన్ టెంపుల్ ఉంటుంది, తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది, తర్వాత ఇంకా చిన్న చిన్న టెంపుల్స్, రాము టెంపుల్, శివుడు టెంపుల్, ఇంకా మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అన్నీ ఉంటాయి. అండ్ మీరు పీస్ఫుల్గా ఒక హాఫ్ డే పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. మా ప్లాన్ ప్రకారం యాక్చువల్గా ఏంటంటే, మేము అరుణాచలం నుంచి శ్రీరంగం వచ్చి దెన్ తంజావూరు వచ్చి అక్కడ స్టే అనుకున్నాం. కానీ ఆ టెంపుల్ చూసిన తర్వాత, అక్కడ ప్లేసెస్ చూసిన తర్వాత అర్థమైంది దీనికి మనం కొన్ని అవర్స్ ఇస్తే సరిపోదని. అందుకే మేము చిన్న చేంజ్ చేసి ఫస్ట్ తంజావూరు చూసుకొని తర్వాత శ్రీరంగంకి వచ్చాం. తంజావూరు టెంపుల్ మీరు రష్ ఉన్నా లేకపోయినా కానీ మ్యాక్సిమం 1.5 or 2 అవర్స్లో కంప్లీట్ చేసేస్తారు, ఎందుకంటే అక్కడ ఒకటే టెంపుల్ ఉంది కాబట్టి. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే కరైకుడి అనే విలేజ్. అండ్ ఇంకా మనం వెళ్ళాల్సిన లొకేషన్ 141 కిలోమీటర్స్. ఇంకా 75 కిలోమీటర్స్ ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఇది NH32/NH536 అని చూపిస్తుంది. అండ్ బండి ఇప్పుడే లో ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్ చూపించింది. సో పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. జస్ట్ ఇప్పుడే ఒక కోఇన్సిడెన్స్ చూడండి. మన బ్లూటూత్లో మన సీతారామ మూవీ సాంగ్ ఉంటుంది కదా, ఇంతందం సాంగ్, అది ప్లే అవుతుంది. ముందు బస్సు వెనకాల మృణాల్ ఠాకూర్. నీ పాటే వినేది, డోంట్ వరీ. ఈ బస్సు కూడా బీభత్సంగా ఉంది డెకరేషన్. సైడ్కి ఏమున్నాయి, అంత గ్రాఫిటీ లాగుంది చూడండి. అక్కడ కోతుంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని. ఇది పెయింటింగా స్టిక్కరింగా అర్థం కావట్లేదు, కానీ అసలు బస్సులకి మాత్రం ఎక్సలెంట్ మోడిఫికేషన్ చేస్తున్నారు చూడండి. నేనైతే ఇప్పటిదాకా ఏసీ బస్సులు చూడలేదు, అన్నీ ఇట్లాంటి దీని ఏమంటారు, నాన్ ఏసీ బస్సులే. 5 minutes later. ఇప్పుడే ఇక్కడ ఒక షార్ట్ కాఫీ బ్రేక్ ఆగాము. అసలు తమిళనాడు వాళ్ళు కాఫీలు ఏం కలుపుతారో కానీ ఎంత బాగుందో కాఫీ. తమిళనాడు ఎంటర్ అయిన దగ్గర నుంచి నేను అసలు ఎక్కువ కాఫీ తాగాను, కానీ ఇక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి కాఫీయే తాగుతున్నాను. సో మళ్ళీ గేరప్.
నెమలి. నేను శాడ్లింగ్ చేద్దామని గోప్రో ఆన్ చేశాను, నెమలి నా ముందు నుంచి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు మీరు మ్యాప్లో చూసి ఇట్లా ష్రింక్ అవుతూ వస్తాం. ల్యాండ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఇగోండి ధనుష్కోడి కూడా ఇటే అంట, తిరుచెందూరు కూడా ఇటే, అది కూడా చాలా ఫేమస్ టెంపుల్. సో ఇప్పుడు మనం రామాంతపురం బైపాస్ దగ్గర ఉన్నాము. ఇటు రైట్ సైడ్ వెళ్తే రామాంతపురం టౌన్లోకి వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం రామేశ్వరం 49 ఉంది, ధనుష్కోడి 68 ఉంది. ఇగోండి ఇక్కడ రైల్వే లైన్ ఉంది కదా, ఇదే మనకి రామేశ్వరం దాకా తీసుకెళ్తుంది. పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, పంబన్ బ్రిడ్జ్ దాటి రామేశ్వరం. మనం ట్రైన్లో వస్తే ఇట్లనే వస్తాం. హోటల్ బుక్ చేయలేదు, చూస్తే చాలా అవైలబుల్గానే ఉన్నాయి. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తీసేసుకుంటాం. సో ఇదంతా మండపం క్యాంప్ ఏరియా. నాకు ఇక్కడ మ్యాప్లో చూస్తుంటే భలే అనిపిస్తుంది. నాకు లెఫ్ట్ సైడ్ అంతా సముద్రం, రైట్ సైడ్ అంతా సముద్రం. ఇది ల్యాండ్ అనేది ఇలా షార్ప్గా అయిపోతుంది టిప్, ఎందుకంటే అక్కడ మనకి కనెక్టివిటీ రామేశ్వరానికి ఓన్లీ అటు రైల్వే బ్రిడ్జ్, ఇటు రోడ్ అంతే. వెళ్ళే దారిలో ఒక వ్యూ భలే ఉంది. నాకు రైట్ సైడ్ ఎంత రోడ్డు మించి ఒక 50 మీటర్స్ కూడా ఉండదు. మీరు చూడండి బీచ్, సూపర్. అది ఇండియన్ కస్టమ్స్ వాళ్ళ ఆఫీస్ అంట, మమ్మల్ని పంపించేశారు. ఈ లోపలే 2 ఫోటోలు తీసుకున్నాం. అసలు భలే ఉంది, కానీ ఇంకొంచెం ముందుకు పోతే బైక్ రాదు వెనక్కి, శాండ్లో స్టక్ అయిపోతుంది. కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది. మనం పంబన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము. చూడండి ల్యాండ్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఇక్కడైతే మనకి బీచ్ కనపడుతూనే ఉంది, అగోండి అక్కడ కూడా కనపడుతుంది. చూడండి ఇటు పక్కన రైల్వే, ఇటు మీద రోడ్వే. సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. సో ఫైనల్లీ మన డామినార్తో పంబన్ బ్రిడ్జ్. ఎప్పటి నుంచి అనుకుంటున్న రైడ్ ఇది. ఎక్సలెంట్ ఉంది. సో మనం ఫస్ట్ టైము ఒక సముద్రం మీద కట్టిన బ్రిడ్జ్ చూస్తున్నాం. వావ్, మైండ్ బ్లోయింగ్ అసలు. మన క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి వాటర్ ఇక్కడ. వావ్, శాడ్లింగ్ చేస్తున్నా, రిస్క్ బట్ చూపిద్దామని. మైండ్ బ్లోయింగ్ వ్యూస్ అసలు. చూడండి ఇదంతా బీచ్, ఇక్కడ అన్ని ఫిషింగ్ బోట్స్ పెట్టారు. అదేంటో మన పార్కింగ్ లాట్లో పార్క్ చేసినట్టే ఉన్నాయి. ఇదిగోండి మన బండి ఇక్కడ పార్క్ చేసాం. ఒకసారి అటువైపు వ్యూస్ కూడా చూపిస్తా. మొన్న కట్టిన కొత్త బ్రిడ్జ్ ఇదే. వావ్, ఇదిగోండి ఇదేమో పాత బ్రిడ్జ్, ఇలా ఓపెన్ అవుతుందని చెప్పాను కదా ఇది. అదేమో కొత్త బ్రిడ్జ్. అమాంతం అలా పైకి వెళ్ళిపోతుంది ట్రైన్ వస్తే. అసలు ఈ టైంలో ట్రైన్ వస్తేనా ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎంత లేదన్నా ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు, 2.5 లేదా 3 కూడా ఉండొచ్చు. మస్తుంది. ఈ పంబన్ బ్రిడ్జ్ మీద అయితే కావాల్సినన్ని ఫోటోలు వీడియోలు దిగాం. నేను పోలీసులు ఏమన్నా వెళ్ళిపోండి అంటారు అనుకున్నా, కానీ అక్కడ పాపం 2 కూర్చొని ఉన్నారు, చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, ఎవరిని ఏమనట్లేదు. మంచిగా అందరు ఆగి ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గద్దలు బాగా కనపడుతున్నాయి. ఈగల్స్ ఉంటాయి కదా, అసలు కుప్పలు ఈ పైన ఎగిరేవన్నీ ఈగల్సే. నేను ఇందాక చూసి ఏదైనా పావురాలు అట్లా ఇట్లా అనుకున్నా కానీ లేదు, అన్నీ ఈగల్స్ అనమాట. సో ఫైనల్లీ రీచ్డ్ రామేశ్వరం. పంబన్ క్రాస్ అయిపోయాం, ఇంకొంచెం దూరం వెళ్తే రామేశ్వరమే. అక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంది.
అండ్ ఇక్కడ నుంచి నాకు క్లియర్గా కనబడుతుంది ఏంటంటే మన అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ రెండు కలిసే ప్రదేశం ఇది. ఇదొక స్పెషల్ ప్లేస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది అబ్దుల్ కలాం గారి మెమోరియల్. సో ఆయనకు డెడికేట్ చేస్తూ ఇక్కడ కట్టారు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అబ్దుల్ కలాం గారు ఇక్కడే పుట్టారు అండ్ ఇక్కడే పెరిగాడు కూడా. ఐ థింక్ మన వాళ్ళ ఓల్డ్ హౌస్ ఉంది, దాన్ని కూడా ఇక్కడ ఒక మెమోరియల్ లాగా పెట్టారు అక్కడ. ఇది రామేశ్వరం సిటీ. జస్ట్ ఎంటర్ అయ్యాము. మేము తీసుకుందాం అనుకున్న హోటల్ ఇంకో 1.5 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే తమిళనాడులో మెయిన్ స్పాట్స్ అన్నిట్లో అంటే గుళ్ళు ఇలాంటి వాటిలలో హోటల్ ఆలయం అని ఉంటుంది. నాకు తెలిసి అది గవర్నమెంట్ వాళ్ళది. ఇక్కడ కూడా ఉంది. పర్ నైట్ ఇద్దరికి ఏసీ రూమ్ 850-900 అలానే ఉంటుంది. బట్ ఏంటంటే మేము గుడికి దగ్గరలో ఉందాం అనుకొని ప్రైవేట్గా తీసుకుంటున్నాం. సో గైస్, ఇది మేము తీసుకున్న రూము. ఒకసారి రూమ్ టూర్ చూపిస్తాను. సో ఇది బెడ్. ఇక్కడ చిన్న ప్లాట్ఫామ్ లాగా ఇచ్చారు. ఇక్కడ వార్డ్రోబ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక సోఫా చిన్నది, వాష్రూమ్. అండ్ ఇక్కడ కర్టన్స్ తీసేస్తే ఒక వ్యూ. ఇది హోటల్ బయట. యాక్చువల్గా హోటల్ చాలా పెద్దగా ఉంది. మాకు ఇది ఎంత 1700 పడింది. సో టెంపుల్ వచ్చేసి 12 to 3 క్లోజ్ అంట. సో 3 తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. 2 hours later. ఓ గైస్, ఇదే మా హోటల్ రామేశ్వరం గ్రాండ్. దర్శనం అయితే అయిపోయింది. 1.5 అవర్లో కంప్లీట్ చేసుకున్నాం. ఇక వెళ్తున్నాం రూమ్కి. హోటల్ నుంచి ఇప్పుడు ధనుష్కోడ్ వెళ్తున్నాము. టైం 3:29 అయింది. యాక్చువల్ ప్లాన్ రేపు మార్నింగ్ వెళ్దామని, బట్ ఈరోజు దర్శనం అవన్నీ చాలా తొందరగా అయిపోయినాయి. సో ఇప్పుడు ఖాళీయే కదా అని సన్సెట్ టైంకి కూడా వెళ్దామని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్. రూట్ చూడండి, భలే సీనిక్ రూట్. లెఫ్ట్ అండ్ రైట్ మనకి చెట్లు, మధ్యలో ఒక సూపర్ రోడ్. అండ్ మనం ఇటు కొంచెం అటు కొంచెం వెళ్తే మనకి బీచే వస్తుంది. ఇదిగోండి ధనుష్కోడి 12 కిలోమీటర్స్. ఇదిగోండి చూడండి, నాకు రైట్ సైడ్ సముద్రం, లెఫ్ట్ సైడ్ సముద్రమే ఉంది. ఇటువైపు కొంచెం ప్లెజెంట్గా కూల్గా ఉంది, ఒక రివర్ లాగా. అసలు ఇటువైపు చూడండి కంప్లీట్ అలలు. ఇంకా వెళ్తున్నా కొద్దీ వస్తూనే ఉంది రోడ్డు. అసలు ఈ వాటర్ మనం జనరల్ బీచెస్లో చూస్తాం కదా, అట్లా లేవు. మింట్ కలర్ ఉంటుంది కదా, మింట్ కలర్లో ఉన్నాయి వాటర్. ఏంటంటే ఇది రెగ్యులర్గా జనాలు వచ్చే బీచ్ కాదు కదా, అందుకే ఇక్కడ ఉన్న వాటర్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ అనమాట. వెనకాల మేము వస్తుంటే ప్లాస్టిక్ చెక్ పోస్ట్ అని స్పెషల్గా పెట్టారు ఫర్ చెకింగ్ పర్పస్. సో బాటిల్స్ కానీ అలా కానీ తీసుకొస్తే అక్కడ ఆపేస్తారు. ఎక్కడ చూడండి చాలా నీట్గా ఉంది. అక్కడక్కడ ఉంటున్నాయి. మన వాళ్ళు కొంతమంది తప్పించుకొని అట్లా ఏదో తెచ్చి పాడు చేస్తారు కదా, వాళ్ళని ఏం చేయలేం. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మంచిగా డీసెంట్గా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ఇది మన దీన్ని ఏమంటారు, నేచర్, ఒక స్పెషల్ పాయింట్. సో దీన్ని మనమే ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, రోడ్డు మీద ఇసుకుంది. అమ్మో, స్లిప్ అయిపోయా. అండ్ ఇది లైట్ హౌస్. ఇక్కడ ఇంతకుముందు ధనుష్కోడి అనే టౌన్లో పబ్లిక్ ఉండేవాళ్ళు. బట్ లాంగ్ బ్యాక్ వచ్చిన సునామీకి ఏంటంటే ఇక ఈ ఏరియా అంతా కొంచెం మునిగిపోయింది అండ్ పాడైపోయింది. సో ఇక ఈ ధనుష్కోడి అనే ప్లేస్లో ఎవరు ఉండరు. దీన్ని గోస్ట్ టౌన్ అని పిలుస్తారు. ఓన్లీ ఇక్కడ షాపులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు కూడా ఈవినింగ్ వెళ్ళిపోతారు అనుకుంటా. చూడండి మన లెఫ్ట్ అండ్ రైట్ సముద్రమే. అసలు ఆ రాళ్ళకి తగిలే చూడండి, నీళ్ళు ఎగిసి పడుతున్నాయి. భలే ఉంది. అగోండి ఇటు బీచ్ అండ్ ఇటు కూడా బీచ్.
లాస్ట్ దాకా పోనిస్తారో అసలు అక్కడ ఐకానిక్ ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఒక పోస్టింగ్ ఉంటుంది. అమ్మో ఇసుక వస్తుంది కళ్ళల్లోకి, ఫుల్ ఇసుక. అయ్యో కంప్లీట్గా ప్యాక్ అయిపోయినట్టుందిగా. ఫైనల్లీ ఇన్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. అగోండి మన 4 lanesది పోల్ ఉంది ఇక్కడ. ఎస్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. సో మన బైక్ అక్కడ పార్క్ చేశాను, ఫోటోలు దిగుతున్నారు అందరూ. కొన్ని బైక్స్ మాత్రమే ఎలో చేశారు, అందులో మంది ఒకటి. ఆ కార్లు అవన్నీ ఆ వెనకాల ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కార్లు అవన్నీ. సో ఇది ధనుష్కోడి. Bye bye to India's last land. చాలా మంది టూరిస్ట్ వచ్చారు. ఇక్కడ చూడండి ఒకప్పటి ధనుష్కోడికి సంబంధించిన కొన్ని ఐ థింక్ ఇది చర్చ్ అనుకుంటా, చర్చ్ లానే ఉంది ఒకప్పటిది. సో సునామీ తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ అటు ఇటు జస్ట్ షాపింగ్కి పెట్టారు. అండ్ ఇలా కొంచెం ముందుకెళ్తే బీచ్. ఇప్పుడు ధనుష్కోడ్ నుంచి రిటర్న్ అయ్యాము. ఇక్కడ చూడండి కోదండ రామ టెంపుల్ అని ఉంది. రిటర్న్లో మీకు రైట్ సైడ్, వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్. ఇది కూడా మంచి ఫేమస్ టెంపులే. యాక్చువల్గా ఈ టెంపుల్, ఈ ధనుష్కోడి ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది, రామాయణంకి లింక్. ఇక్కడి నుంచి రామేశ్వరం టెంపుల్ కూడా కనపడుతుంది, చాలా దూరంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇదిగోండి ఈ టెంపుల్ స్పెషాలిటీ. దిస్ హోలీ ప్లేస్ వేర్ లార్డ్ రామ conducted పట్టాభిషేకం ఆఫ్ విభీషణ, బ్రదర్ ఆఫ్ కింగ్ రావణ, ఆఫ్టర్ ద బ్యాటిల్ అగైనెస్ట్ రావణ. ఓకే, విభీషణుడు ఉన్నాడు కదా, అతనికి పట్టాభిషేకం చేసిన లొకేషన్ అనమాట ఇది. సో గైస్ ఇప్పుడైతే మనం మన ఫార్మర్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి ఇంటికి వచ్చాము. ఇగోండి ఇక్కడ రాసింది చూడండి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ ఆఫ్ కలాం అని రాసింది. సో గైస్ ఇప్పుడే అబ్దుల్ కలాం గారి ఇంటి లోపలికి కూడా వెళ్ళొచ్చాము. ఇది ఒక మెమోరియల్ లాగా చేశారు కదా. లోపల ఏంటంటే ఆయన అచీవ్మెంట్స్, ఆయన అవార్డ్స్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఇంకా భారతరత్న మెడల్ ఉంటుంది కదా, అవన్నీ అక్కడ డిస్ప్లేకి పెట్టారు. ఫస్ట్ టైం నేను చూడటం, అవి భలే ఉన్నాయి.